హనుమకొండ జిల్లా కమలాపూర్లోని సీతారామచంద్ర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రేపు సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. सीता समेत मकरस्यत्राचारस्याः गुणन्द्रयीषु करुणावसपूर्णसान्द्रं भाडं वदेह कमलापुररामभद्रं नामाय नमः नामभद्राय नमः रामचन्द्राय नमो सात्विकाय नमो राजीवलोचनाय नमो श्रीमते नमो राजेन्द्रियाय नमो रघुपुङ्गवाय नमो जानकी वल्लभाय नमो चैत्राय मित्राञ्जनाथनान् विश्वामित्रप्रियान् शरणात्पुरान् वाली प्रवधान् वाग्विने नृत्यवाद नृत्यविक्रमा सत्यव्रतान् व्रतान् सर्वसंपदान् लोकाभिरामं श्रीरामं भूयोर्भूयो नमाम्यहं श्री सीतारामचंद्र स्वामिवारी देवालయం గ్రామం మండలం కమలాపురం జిల్లా హనుమకొండ యొక్క స్వామివారు గత 1500 సంవత్సరాలుగా ఇక్కడ ఈ గ్రామంలో కొలువై ఉండి స్వామివారి ఇలవేలుపుగా అందరి ఇలవేలుపుగా వండుకుంటూ ఈ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు 15 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతాయి. దానిలో భాగంగా ఇవాళ 26వ తారీఖున గురువారం నాడు సాయంత్రం అంకురార్పణ ధ్వజారోహణం గరుడ కార్యక్రమాలు జరపబడును. 27వ తారీఖు శుక్రవారం నాడు సాయంత్రం 6 గంటలకు సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణము. 1వ తారీఖు బుధవారం నాడు బండ్ల జాతర. 5వ తారీఖు ఆదివారం నాడు పెద్ద రథోత్సవంగా స్వామి రథం మీద ఊరేగుతూ పురవీధులు కూడా చూసుకుంటూ రథోత్సవం అంగరంగ వైభవంగా రథోత్సవం జరుగును. ఈ యొక్క ఉత్సవంలో గ్రామాలంటే కాకుండా చుట్టుపక్కల గ్రామాలను కూడా జనంగా పాల్గొని స్వామివారి యొక్క దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలవుతున్నారని తెలియజేయడం జరుగుతున్నది. ఇక్కడ కూడా మనకు సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణం అనగా మధ్యాహ్నం జరుగుతుంది. కానీ కమలాపురంలో స్వామి చంద్రుడి సమక్షంలో సాయంత్రం 6 గంటల నుండి 6:30 మధ్య కాలంలో స్వామివారి ఎదుర్కోలు జరిగి స్వామివారి యొక్క కళ్యాణం జరిగి తలంబరాలు జరుగుతున్నాయి. కావున వెనకటి నుంచి కూడా ఈ విధంగానే వస్తూ స్వామివారి కళ్యాణం అనేది సాయంత్రమే జరుగుతూ ఉంటుంది.